నేను నారాయణ కాలేజ్లో వర్క్ చేస్తానమ్మా. అందరి కోరిక మేరకు ఇప్పుడు నేను ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ బేబీ బుల్లెట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో జాగ్రత్తగా వినండమ్మా. ఈ క్వశ్చన్సే మీకు చాలా ఇంపార్టెంట్, ఫైనల్ ఎగ్జామ్కి వస్తాయి. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇఫ్ ఏ బార్ ఈక్వల్స్ టు 2i ప్లస్ జే మైనస్ కే బార్, బి బార్ ఈక్వల్స్ టు మైనస్ ఐ ప్లస్ 2j మైనస్ 4k, సి ఈక్వల్స్ టు ఐ ప్లస్ జే ప్లస్ కే, దెన్ ఫైండ్ ఏ క్రాస్ బి డాట్ బి క్రాస్ సి. సో ఫస్ట్ ఏం అడుగుతున్నాడు ఇక్కడ? ఏ వెక్టార్ ఇచ్చాడు, బి వెక్టార్ ఇచ్చాడు, సి వెక్టార్ ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? ఏ క్రాస్ బి ఫైండ్ చేసి మళ్ళీ బి క్రాస్ సి ఫైండ్ చేసి వాళ్ళిద్దరి మధ్య డాట్ ప్రోడక్ట్ని ఫైండ్ చేయండి అంటున్నాడు. అర్థమైంది కదమ్మా? ఫస్ట్ ఏం చేయాలంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో రాసుకోవాలి మనం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఏ బార్ ఈక్వల్స్ టు, ఈ బార్ రాసుకున్నా రాసుకోకపోయినా ఏం కాదమ్మా, మీ ఇష్టం, రాసుకునే వాళ్ళు రాసుకోండి. బి ఈక్వల్స్ టు మైనస్ ఐ ప్లస్ 2j మైనస్ 4k. సో సి ఈక్వల్స్ టు ఐ ప్లస్ జే ప్లస్ కే. ఇప్పుడు ఏం చేద్దాము? మనకి ఏం ఫైండ్ చేయమన్నాడు? ఫస్ట్ ఏ క్రాస్ బి డాట్ బి క్రాస్ సి ఫైండ్ చేయమన్నాడు. మనకు ఇదే కదా మనకు ఫైండ్ చేయమంది. ఫస్ట్ ఏం చేద్దామంటే ఏ క్రాస్ బి ఫైండ్ చేద్దాము. ఎప్పుడైనా కానీ క్రాస్ ఫైండ్ చేయాలంటే డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి మనం. క్రాస్ ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి? డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి. అందుకని ఏం చేయాలి? డెట్ ఫైండ్ చేసుకుంటూ పోవాలి మనం. ఇప్పుడు ఫస్ట్ ఐ జే కే. ఇప్పుడు ఐజేకే కోఆప్షన్స్, ఏ యొక్క ఐజేకే కోఆప్షన్స్, బి యొక్క ఐజేకే కోఆప్షన్స్ ఇక్కడ రాసుకోవాలి. 2 1 -1 -1 2 -4 ఇవే కదమ్మా ఐజేకే కోఆప్షన్స్. ఇప్పుడు డెట్ ఫైండ్ చేయాలి. డెట్ ఎలా ఫైండ్ చేస్తాము? ఐ కాలం యొక్క రోస్ కాలమ్స్ క్లోజ్ చేసి మిగిలిన వాటిని ఏడి మైనస్ బీసీ చేస్తాం మనం. ఓకేనా? ఫస్ట్ ఐ ఇంటూ చూడండమ్మా 1 ఇంటూ -4, తర్వాత మైనస్ ఇంటూ 2 ఇంటూ -1. నెక్స్ట్ ఏం చేయాలి? మైనస్ జే రాసుకోవాలి మనం. ఎప్పుడైనా కానీ ప్లస్ మైనస్ ప్లస్ ఇలా రాసుకుంటాం మనం డెట్ ఫైండ్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఏం చేయాలి చూడండి. ఇప్పుడు ఈ రోని ఆ కాలంని క్లోజ్ చేసేయాలి. అలా చేస్తే ఇప్పుడు 2 ఇంటూ -4 -1 ఇంటూ 1. అర్థమైందమ్మా ఇక్కడ దాకా? నెక్స్ట్ ప్లస్ కే ఇంటూ సేమ్ ఇందాక ఇప్పుడు ఎలా చేసామో కాలమ్స్ రోస్ ఎలా క్లోజ్ చేసామో అలాగే క్లోజ్ చేయాలి దీన్ని కూడా. 2 ఇంటూ 2 -1 ఇంటూ 1. ఇప్పుడు దీన్ని రాయండి అమ్మా. ఐ ఇంటూ 1 ఇంటూ -4 అంటే -4, 2 ఇంటూ -1 అంటే -2, ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ +2. ఇక్కడ మైనస్ జే రాసుకోవాలి. ఇప్పుడు ఇదేమవుతుంది? -8 మైనస్ ఇంటూ మైనస్ +1 ప్లస్ కే ఇంటూ 2 2s are 4. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఉంది కాబట్టి +1. సో ఐ ఇంటూ -4 + 2 ఎంతమ్మా? -4 + 2 వచ్చి చెప్పాలి. -4 + 2 వచ్చి -2. వెరీ గుడ్. మైనస్ జే ఇంటూ -8 + 1 ఎంతమ్మా? -7. అంటే బిగ్ నెంబర్ ముందు ఏ సైన్ ఉంటే అది రాసుకోవాలి మనం. ప్లస్ కే ఇంటూ 5. ఇప్పుడు చూడండి, మల్టిప్లై చేయండి. -2y + 7j + 5k. దీన్ని 1 అనుకోండి. ఇప్పుడు సేమ్ బి క్రాస్ సి చేయాలి మనం. బి క్రాస్ సి ఇప్పుడు ఎలా చేసామో అలాగే చేయాలి. బి క్రాస్ సి కూడా ఐజేకే కోఆప్షన్స్ బి యొక్క సి యొక్క తీసుకోవాలి మనం. ఐజేకే కోఆప్షన్స్ ఏంటి ఇప్పుడు? బి యొక్క -1 2 -4 1 1 1. ఇప్పుడు చూడండి అమ్మా, డెట్ చేద్దాం. 1 ఇంటూ 2 ఇంటూ 1 -4 ఇంటూ 1 మైనస్ జే ఇంటూ -1 ఇంటూ 1 -1 ఇంటూ -4. ఇప్పుడు కింద రాస్తున్నానమ్మా. ప్లస్ కే ఇంటూ -1 ఇంటూ 1 -2 ఇంటూ 1. వాల్యూస్ ఏమొస్తాయి చూడండి. ఐ ఇంటూ 2 1s are 2 -మైనస్ అంటే +4 అవుతుంది అక్కడ. మైనస్ జే ఇంటూ -1 ఇక్కడ -1 ఇంటూ -4
ప్లస్ 4 అవుతుంది, ప్లస్ కే ఇంటూ -1 -2. ఇప్పుడు చూడండి అమ్మా, 2 + 4 6 కదా, 6i. ఇక్కడేమొస్తుంది, -1 + 4 అంటే +3 వస్తుంది, +3 ఇంటూ -j అంటే -3j అవుతుంది. ఇక్కడ -3 అవుతుంది, -1 ఇంటూ -1 -2 -3, -3 ఇంటూ k అంటే -3k. దీన్ని సెకండ్ ఈక్వేషన్గా అనుకుందాం. ఇప్పుడు ఫైనల్గా ఏం చేయమన్నాడు మనకు, A x B డాట్ B x C ఫైండ్ చేయమన్నాడు. సో A x B ఎంత వచ్చిందమ్మా మనకు, -2y ప్లస్ 7j ప్లస్ 5k డాట్ నెక్స్ట్ B x C 6i -3j -3k. ఇప్పుడు డాట్ ప్రోడక్ట్ అంటే ఐ కోఎఫిషియంట్కి మాత్రమే మల్టిప్లై చేయాలి మనం, జే కోఎఫిషియంట్ మాత్రమే మల్టిప్లై చేయాలి, కే కోఎఫిషియంట్ మాత్రమే మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చూడండి అమ్మా, -2 × 6 ప్లస్ 7 × -3 ప్లస్ 5 × -3 -2 × 6 -12, 7 × 3 అంటే -21 -15. సో మొత్తం మనం యాడ్ చేద్దాం, మైనస్ కామన్ తీసి యాడ్ చేస్తే 12 + 21 + 15. సో యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడమ్మా ఒకసారి, 54 వస్తుంది. ముందు మైనస్ ఉంది కాబట్టి -54. సో దీని వాల్యూ ఎంత వచ్చింది ఫైనల్గా, A x B డాట్ B x C = -54. అయిపోయిందమ్మా ప్రాబ్లం.